గొల్లంగూడెం ఏరియాలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని, అలాగే రాజీవ్ గృహకల్పను మంచినీళ్లు అందించే వాటర్ ట్యాంకు ద్వారా 5 బ్లాకులకు నీళ్లు సప్లై చేసే డిస్ట్రిబ్యూషన్ వైపు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల అధ్యయనంలో భాగంగా సిపిఎం బృందం గొల్లగూడెం రాజీవ్ గృహకల్పన సందర్శించి గొల్లగూడెం ప్రాంతంలో మంచినీళ్ల కోసం ప్రజలు గతంలో అనేక సార్లు ఆందోళన చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంచినీళ్లు అడిగినప్పుడు హడావుడిగా ట్యాంకర్లతో నీళ్లు అరాకొరగా సప్లై చేస్తున్నారు తప్ప శాశ్వత మంచినీటి పరిష్కారం చూపట్లేదని విమర్శించారు. గతంలో వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ నుండి మంచినీళ్లు రావడం లేదని, కిన్నెరసాని కూడా వారానికి ఒకసారి రావడం వలన స్థానిక ప్రజలు మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు రావట్లేదు, పంపు కూడా 4 రోజులకు 5 రోజులకు ఇస్తున్నాడు, పారిగంట పావు గంట ఇస్తున్నాడు, బంద్ చేస్తాడు. మాకు పోతున్నా సార్, మాకు ఇది బోర్ వేయించాలి అంతే సార్. ఈ ఒక్క పుణ్యం కట్టుకోండి సార్. ముసలోళ్ళ ముడిగోలో ఉన్నాం, పిల్లలు పనులకు పోతారు, ఈ ముసలోళ్ళకి వచ్చింది గోత. ఈ ఒక్క సాయం అయితే చేయండి సార్. రాజీవ్ గృహకల్ప ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సిపిఎం బృందం ఇక్కడ పర్యటించింది. ఇక్కడ సమస్యలు చాలా వర్ణాతీతంగా ఉన్నాయి. ఎప్పుడో నిర్మించినటువంటి రాజీవ్ గృహకల్ప శిథిలావస్థకు చేరి ఎక్కడ పైకప్పు కూలిపోతుందని చెప్పేసి ప్రజలు ఇక్కడ వర్షాకాలం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా బిల్డింగ్స్ కూడా పెచ్చులుడిపోతూ ఉన్నాయి. వీటితో పాటుగా ఇక్కడ రిపేర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వాటర్ లీకేజ్ అయి 24 గంటలు నీళ్లు వృధాగా పోతున్నాయి తప్ప ప్రజలకు ఆ నీళ్లు ఉపయోగపడడం లేదు. అందుకని తక్షణమే మున్సిపల్ అధికారులు ఆ రిపేర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ మరమ్మతులు చేయించాలి. అట్లాగే చాలా దుర్గంధంగా ఇవాళ రాజీవ్ గృహకల్ప ఉంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సెప్టిక్ ట్యాంకులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందువల్ల మొత్తం ఇది ఒక మురికి కోపంగా ఇవాళ రాజీవ్ గృహకల్ప తయారైంది. అందుకని మున్సిపల్ అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజీవ్ గృహకల్ప సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఎప్పుడో శిథిలావస్థకు వచ్చినటువంటి బిల్డింగ్లో ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాజీవ్ గృహకల్పలో ఉంటున్నటువంటి 120 కుటుంబాల ప్రజలు ఎవరైతున్నారో ఆ 120 కుటుంబాలకు తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఈ శిథిలావస్థకు వచ్చినటువంటి బిల్డింగ్ స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఆ ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.